జగన్కు భయం అనేది తెలియదు అంటూ వైసీపీ పంచాంగాన్ని అయితే బయటపెట్టారనమాట. సో విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా జగన్ గారి పంచాంగాన్ని అయితే నారాయణమూర్తి అనే ప్రముఖ అవధాని గారు అయితే దాన్ని బయటపెట్టారనమాట. సో ఈ ఉగాది సంవత్సరం నుంచి కూడా మొత్తం జగన్ది మిథున రాశి వారికి అయితే భయం అనేది ఉండదు. అలాగే జగన్కి కూడా భయం అనేది ఉండదు. ఎందుకంటే ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఎక్కడ ఆయన భయపడలేదు, జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. సో మరి అది జగన్ స్వభావం అని చెప్పి ఆయన అయితే జాతకం చెప్పారనమాట. దీనిపైన అయితే సోషల్ మీడియాలో ఇదేం జాతకం అంటూ కూడా సెటైర్లు వేశారు. సో ఏంటంటే ఇది వైసీపీ జాతకమా, వైసీపీ పంచాంగమా అంటూ కూడా వాళ్ళైతే సెటర్లు వేస్తున్నారు అనమాట. ఎందుకంటే మరి జగన్కి ఫేవర్గా భయం లేదు అని చెప్పి, అంటే ఇదేదో వాళ్ళ పర్సనల్గా చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. సో మరి ఆ నారాయణమూర్తి లాంటి వ్యక్తులు కూడా వైసీపీ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళి అది చెప్పడం అనేది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో ఈ ఉగాది సంబరాలంతా కూడా జగన్ గారు ఏర్పాట్లు చేయించుకుని ఆయన మాత్రం ప్రత్యేకంగా ఇది ఆయనకి ఎప్పుడు అలవాటు, ఏ పండగ వచ్చినా దేవుడే ఆయన ఇంటికి వచ్చే విధంగా లేదంటే పండగ ఆయన ఇంటికి వచ్చే విధంగా క్రియేట్ చేసుకుంటాడు. దీనిపైన ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలామంది నెగిటివ్గా కామెంట్స్ కూడా చేశారనమాట. సో మరి ఇప్పుడు కూడా ఈ ఉగాది సందర్భంగా అలాంటి వాళ్ళని పిలిపించుకుని ఆయన పంచాంగం అయితే చెప్పించుకున్నారు. సో మరి దాంట్లో మిథున రాశి వారికి ఇట్లా భయం లేదని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా అది అలా ఉందని చెప్పి చూస్తుంటే మరి జగన్ కూడా భయం లేదు అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇక దీని నుంచి జగన్కి భయం ఎందుకు లేదు, ఓడిపోయిన తర్వాత జనాల్లోకి రావాలంటే భయపడుతున్నాడని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే టీడీపీ జనసేన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. సో మరి ఇది ఖచ్చితంగా జగన్కి భయం లేదనేది వాస్తవం కాదు, ఇది వైసీపీ పంచాంగం అని చెప్పి వాళ్ళైతే నిర్ధారించారనమాట. సో మరి జగన్కి భయం లేదు అనే దానికి మనం చూస్తే కనుక ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ నేతలు ఎవరైనా చనిపోతే వెళ్ళారు తప్ప వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎప్పుడు కూడా వెళ్ళలేదు. సో మరి ఇది భయం కాదా అని చెప్పి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి వైసీపీ పంచాంగం కాకుండా నిజమైన పంచాంగం చెప్తే జగన్ అసలు ఇదేంటో తెలుస్తుందని చెప్పి సో మిథున రాశిలో ఇంకేమైనా వేరే జాతకం వాళ్ళు చెప్పినా కూడా తీసుకొచ్చి ఇది అసలైన జాతకం అని చెప్పి వీళ్ళంతా కూడా ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. సో మరి ఇదేంటంటే వైసీపీ పంచాంగాన్ని కూడా జగన్ మీడియాలో పోర్ట్రే చేసుకుంటున్నాడని చెప్పి తనపైన అయితే ఇంకా నెగిటివిటీ అయితే మూట కట్టుకుంటున్నాడు అనమాట. మరి చూద్దాం వైసీపీ పంచాంగం కాకుండా నిజమైన పంచాంగం అసలు మిగిలిన ఈ సంవత్సరం అంతా అలాగే రాబోయే 4 ఏళ్ళు జగన్కి ఎలా ఉందో ఏంటో అని.